ఆర్టీసీ బస్సుకి స్టిక్కరింగ్ చేస్తుండగా ఫోన్ వచ్చిందననే అది ఈ అంబులెన్స్ వాళ్ళదే. ఈ అంబులెన్స్ ఎవరిదో కాదు, మా ఫ్రెండ్దే. వాళ్ళ డాడీ దీన్ని తీసుకున్నారంట. ఈ బండి మహీంద్రా మార్షల్ 2004 మోడల్ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని స్టిక్కరింగ్తో అంబులెన్స్ లాగా మారుస్తున్నాం, దొల్ల కొడుతున్నాం. వీళ్ళది సీతంపేట. వీళ్ళ డాడీ ఏమో శ్రీకాకుళంలో స్టిక్కరింగ్ చేసేద్దామరా అంటే, వద్దు నాన్న, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు రాగోల్లో వరల్డ్ ఫేమస్, వాడికి ఇద్దాం, వాడైతే మనకు నచ్చినట్లు చేస్తాడు అన్నాడట. మన వాడు మన మీద అంత నమ్మకం పెట్టుకున్నాక మనం ఊరుకుంటామా? సో మన పనితనం కూడా చూపిస్తాం. అరే బండికి 4 వైపులా ఈ లోగోస్ కావాలని అడిగితే ఓకే అలాగే చింపేద్దామని చెప్పి 4 వైపులా లోగోస్తో అందం తెచ్చాం. ఈ మహీంద్రా మార్షల్ని మెల్లగా అంబులెన్స్ లాగా మారుస్తున్నాం. ఈ పెద్ద లోగోస్ వేసినప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఇంత తర్వాత ఏడా జరిగినా స్టిక్కర్ వేస్ట్ అవుద్ది. అంత దూరం నుండి మన దగ్గరికి వచ్చిన తర్వాత కస్టమర్ కోసం ఆ మాత్రం కష్టపడకపోతే ఏం బాగుంటుందండి. అందుకే 2 వైపులా ఈ రెడ్ అండ్ బ్లూ బార్డర్స్ వేసా. ఇవి చాలా టైం తినేస్తాయండి. నేను ఒక్కనే పని చేసుకుంటా, నా దగ్గర కుర్రాడిని ఎవరిని పెట్టుకోలేదు. అందుకే మా ఫ్రెండ్ ఏమో నాకు కొద్దిగా హెల్ప్ చేస్తున్నాడు. ఈ భూమి మీద కస్టమర్స్తో పని చేయించి ఏకైక స్టిక్కరింగ్ కూడా నేనేనేమో బహుశా. మేమిద్దరం అంటిస్తుంటే ఇంకో కస్టమర్ పాపం వీడియో తీస్తున్నాడు. ఏంటో నేనంటే అందరికీ అంత అభిమానం. థ్యాంక్ యూ అండి. చూస్తుండగానే చీకటి పడిందండి. ఎందుకంటే మెజర్మెంట్ తీసుకోవాలి, క్లీన్ చేయాలి, డిజైన్ చేయాలి, వేస్ట్ తీయాలి, అంటించాలి. మనం ఒక్కరమే ఇన్ని పనులు చేస్తున్నప్పుడు టైం ఒక్కోసారి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే జరిగిపోద్ది. ఇట్స్ నార్మల్, ఇట్స్ క్యాజువల్. అందుకే నా దగ్గరికి వచ్చే కస్టమర్స్కి నేను ఒకటే చెప్తాను, అన్న నాకు టైం ఎంత ఇస్తే మీకు అంత వర్క్ బాగుంటుంది. ఎంత గాబరా పెడితే అంత సింపుల్గా తేల్చేస్తాను. సో నాకు టైం ఇవ్వండి, మంచి వర్క్ అయితే చేయించుకోండి. ఈరోజు కరెంట్ పోయింది, ఇది ఎప్పుడు ఇక్కడ నార్మల్ అనుకోండి, అయినా సరే మనం వదులుతామా? ఇతను మన కస్టమర్ అశోక్ అని పక్కనే గూడెంలో ఉంటాడు. తను లైట్ చూపిస్తుంటే నేను నా పని చేసుకుంటున్నా. ఇగో లైట్ చూపిస్తున్నాడే, ఇతని అశోక్. ఏదైనా సరే మనకు నచ్చిన పని చేస్తుంటే ఎంత కష్టపడినా అది కష్టంలా అనిపించదు కదండి. ఇలా ఆడుతూ పాడుతూ హాయిగా సాగిపోయినట్టు అనిపిస్తుంటుంది. మొత్తానికి ఫినిషింగ్ స్టేజ్లోకి అయితే వచ్చింది. పూర్తిగా అంబులెన్స్ లాగా మారిన మహీంద్రా మార్షల్ని చూడండి. బాగుంది కానీ సంతు, ఈ కిటికీల దగ్గర డల్గా ఉంది, దీనికి బాటర్స్ వేస్తావా అన్నాడు. మంచి పనే, ఎవరెవరికో చేస్తా, నీకు చేయకపోవడం ఏంటని అది కూడా కానిచ్చా. ఫ్రంట్ లైట్ ఫోకస్ పైకి వెళ్ళిపోకుండా బ్లాక్ బార్డర్స్ కూడా వేసానండి లైట్స్కి. అయిపోయాక లాస్ట్లో సారీ అంకుల్ గారు కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి అంటే, అచ్చచ్చా అలా ఏం లేదు, పని కనిపిస్తుంది కదా, ఏం పర్లేదు పని బాగానే చేసావు, మాకైతే పని బాగా నచ్చిందని షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ వెళ్ళారు. థ్యాంక్ యూ అంకుల్ గారు.